హాయ్ అండి. మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి? ఏం కర్రీ చేయాలి? లంచ్ బాక్స్‌లో ఏం పెట్టాలి? అని టెన్షన్ పడుతూ ఉంటారు. సరిగ్గా నిద్ర కూడా పోరు. నేను చెప్పింది నిజమే కదా! సో, అలాంటి వాళ్ళ కోసమైతే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను చెప్పే 10 చిట్కాలు ఫాలో అవ్వండి. సో, 30 మినిట్స్ సేవ్ చేసుకోండి. ఓకేనా? వెల్కమ్ టు వర్షిని వ్లాగ్స్. వీడియోలకైతే వెళ్ళిపోదాము. చిట్కాలు వన్ బై వన్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకండి. అర్థం కాదు స్కిప్ చేస్తే. ఓకేనా. ఫస్ట్ చిట్కా వంటయితే 5 మినిట్స్‌లో అయిపోతుందండి. సో, ఫస్ట్ చిట్కాలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ చిట్కా ఏంటి అంటే టిఫిన్‌లోకి కావాల్సిన పల్లీలు. సో, పల్లీలైతే 3 డేస్‌కి, 4 డేస్‌కి ఒకసారయితే వేయించి పెట్టుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే త్వరగా వేగి మనం వేయించడం, చేయడం టైం అయితే వేస్ట్ అయితుంది. అలా ఒక 1 మినిట్, 2 మినిట్స్ అయితే సేవ్ అవుతుందండి. 3 డేస్‌కి, 4 డేస్‌కి సరిపడా వేయించుకోవాలి. నెక్స్ట్ మన వెల్లుల్లి ఉంటుంది కదా! నెక్స్ట్ సెకండ్ టిప్పు వెల్లుల్లి ఉంటుంది కదా! ఆ వెల్లుల్లి గూడా 3 డేస్‌కి, 4 డేస్‌కి సరిపడా వెల్లుల్లి తీసి ఒక చిన్న బాక్స్‌లో స్టోరేజ్ చేసి పెట్టుకోవాలండి. సో, అలా గూడా టైం సేవ్ అవుతుంది. వెల్లుల్లి త్వరగా తీయలేము టెన్షన్‌లో. పిల్లల లంచ్ బాక్సులు మనకి ఎక్స్‌ట్రానే ఉంటాయి. స్నాక్స్ పెట్టే బాక్సులు ఎలాగో. సో, నైటే పిల్లల చిన్న స్నాక్స్ డబ్బాలో బాదం పప్పు, ఖర్జూర అండ్ ఎండు ద్రాక్ష లాంటివి భోజనంతో పాటు పిల్లలకి ఎలాగో పంపిస్తాం కాబట్టి, అవి గూడా మనకి ఎక్స్‌ట్రా లంచ్ బాక్స్ ఉంటుంది గాబట్టి, నైటే రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఫోర్త్ టిప్‌లోకి వెళ్ళిపోదాము. మార్నింగ్ కూరగాయలు కట్ చేయడం అలాంటివి ఉంటాయి కదండీ! సో, అలాంటివి లేకుండా కొన్ని కూరగాయలు చిక్కుడుగాయ అలాంటివైతే ముందే కట్ జేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోరేజ్ చేసి పెట్టుకోవాలండి. సో, మార్నింగ్ ఈజీగా అయిపోతుంది వంట. సో, ఫిఫ్త్ టిప్‌లోకైతే వెళ్దాము. సో, టమాటా చట్నీ. టమాటా చట్నీ ఏంటి అంటే, మనకి దోసకి, చపాతీకి, రైస్‌కి, పూరికి, ఉప్మాకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఒక 3 డేస్, 4 డేస్‌కి చపాతీ అనేది టమాటా చట్నీ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు రైస్‌లోకి కర్రీ గూడా ఒక్కొక్కసారి కుదరకపోయినా, చేయకపోయినా టమాటా చట్నీ ఉంటే సో, టేస్టీగా ఉంటుంది. పిల్లలకు గూడా మనం లేవలేకపోయినా, హెల్త్ బాలేకపోయినా చట్నీ అయితే బాగా యూజ్ అవుతుందండి. అదొకటి అది ఎందులోకైనా బావుంటుంది. అలాగే సిక్స్త్ టిప్ సాంబారు అంటే మనము రేపు ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నామనుకోండి. అలాగే రైస్‌లోకి కాంబినేషన్, ఇడ్లీకి కాంబినేషన్ ఏంటి సాంబార్ చేసుకోవాలి. సాంబార్ అనేది ఈజీగా చేసుకోవడం ఎలా అంటే కందిపప్పు వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటే ఈజీగా రసం మరిగేలోగా అందులో వేసేస్తే అయిపోతుంది. కుక్కర్ తోటి పని లేదు. మనకి ఉడకబెట్టడం ఇదంతా టైం సేవ్ అవుతుందండి. ఓకేనా. సెవెంత్ టిప్‌లోకి వెళ్ళిపోదాం. సో, లంచ్ బాక్సులు కూడా వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్, స్పూన్స్ ఇవన్నీ మనము ఇంట్లో వంట చేసే సామానుతోటైతే ఒక బాక్స్‌లో పెట్టుకోవద్దండి. అవి సెపరేట్ బాక్స్‌లో, ఇవి సెపరేట్ బాక్స్‌లో పెట్టుకుంటే మార్నింగ్ మనకి ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే మనం అన్నీ తోమి ఒక దాంట్లో ఏస్తాం కదా! సో, అలా పెట్టుకోకండి. పిల్లల లంచ్ బాక్సులు సెపరేట్ పెట్టుకోవడం వల్ల మనకు మార్నింగ్ గూడా ఒక 1 మినిట్, 2 మినిట్స్ టైమ్ సేవ్ అవుతుందండి. సో, ఎయిత్ టిప్ అండి. మనం ఏంటంటే చింతపండు పులిహోర 20 డేస్‌కి, 15 డేస్‌కి అలా వస్తుంది. చింతపండు పులిహోర చేసి పెట్టుకోవాలండి బాక్స్‌లో. సో, అది గూడా పిల్లలకు కొంచెం పులిహోరను, కొంచెం కర్డ్ రైస్ కలిపి పెడితే బావుంటుంది. నెక్స్ట్ లెమన్ రైస్ ఉంటుంది కదా! లెమన్స్ గూడా పిండి ఒక బాటిల్‌లో గానీ, ఎందులో గానీ పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, అది గూడా ఈజీగా త్వరగా అయిపోతుంది. సో, ఇంకోటేంటంటే ఫైనల్‌గా మనం ఇల్లంతా నైటే తిన్న తర్వాత గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని, గ్యాస్ మొత్తం కడిగిన తర్వాత వంటగది శుభ్రం చేసుకొని అండ్ ఇల్లంతా ఒకసారి నీట్‌గా ఊడ్చి తుడుచుకొని, అన్నీ నీట్‌గా సర్ది పెట్టేసుకొని, ఒక టేబుల్ పైన పిల్లల లంచ్ బాక్సులు అండ్ న్యాప్కిన్స్ అన్నీ ఒకే దగ్గర రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి, ఈజీగా ఎటు మనం హడావిడిగా పడనవసరం లేదు మార్నింగు. ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వంట ఎంతలేండి ఒక నిమిషంలో అయిపోతుంది. ఇంకా రైస్ కుక్కర్ ఉన్న వాళ్ళకి గూడా ఈజీగా అయిపోతుంది. రైస్ పెట్టేసి ఒక కర్రీ ఇలా చేసేస్తే అయిపోతుంది. సో, చాలా బాగా త్వరగా చేసుకోవచ్చు ఈ టిప్స్ తోటి. సో, మీకు ఇన్‌స్టంట్ సాంబార్ పొడి కావాలి అంటే నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కావాలి అంటే కామెంట్స్ చేస్తే. ఓకేనా? త్వరగా అయిపోతుంది. ఓన్లీ మనం సాంబార్‌లో పౌడర్ కలిపితే అయిపోతుంది. పప్పు కుక్కర్‌తో పని లేదు. ఉడకబెట్టనవసరం లేదు. అలా గూడా టైం సేవ్ అవుతుందండి.
సో చపాతీ పిండి కానీ, కూరగాయలు కట్ చేయడం కానీ, అన్నీ రెడీ, వాటర్ బాటిల్స్ కానీ అన్నీ మంచిగా నీట్‌గా తుడిచి నైట్ సర్ది పెట్టుకుంటే మనకి మార్నింగ్ ఏ హడావిడి గానీ ఏముండదు. ఇంకొకటేంటంటే మార్నింగ్ మనం లేచిన లేట్ లేవడం వల్ల పిల్లల మీద అరవడం, చేయడం అవుతుంది. అదే మార్నింగ్ మనం త్వరగా లేస్తే వాళ్ళు లేసేసరికి వంట పని, టిఫిన్ పని అన్నీ అయిపోతాయి. సో ఏం వర్క్ ఉండదన్నమాట. సో అలా చేసుకోవాలి ఎప్పుడైనా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుందండి. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ కూడా చేయండి మీకేం నచ్చిందో ఏంటి అనేది. ఓకేనా? బాయ్.